శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఇప్పుడు అక్షయ తృతీయ రాబోతుంది. ఆ రోజున మనం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి అక్షయ పాత్రను ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూద్దాం. అక్షయము అంటే క్షయము కానిదండి. మనం ఏ వస్తువు అయితే తరగకుండా ఎప్పుడు నిండుగా ఉండాలని కోరుకుంటామో దాన్ని మనం ఈ అక్షయ పాత్రలో వేయాల్సి ఉంటుంది. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, అక్షయ తృతీయ రోజున బంగారమే కొనుక్కోవాలా అని. మన పెద్దలు ఏం సూచించారంటే, ఏ వస్తువు అయితే మనకు కష్టకాలంలో హెల్ప్ చేసేలా ఉంటుందో ఆ వస్తువుని మనం ఈ అక్షయ పాత్రలో వేసుకోవాలని సూచించారు. బంగారం ఎలా అంటే, ఇప్పుడు మనం బంగారం కొనుక్కొని పెట్టుకున్నాం అనుకోండి, మనకు చాలా అవసరం ఉంటుంది, డబ్బులు అవసరం ఎప్పుడు కూడా. ఏదో కష్టకాలం వచ్చేసింది, ఇంకా డబ్బులు అవసరానికి వచ్చాయి అనుకోండి, అప్పుడు ఇంకా మనకి గోల్డ్ యూజ్ అవుతుంది కదా. అందుకనే అక్షయ తృతీయ రోజున మనం చక్కగా బంగారం కొనుక్కోవచ్చండి. వీల్లేదు అనుకుంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు, అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు అట్లాంటివి కూడా కొనుక్కోవచ్చు. ముందుగా అయితే మనం ఇలా ఒక చక్కని మట్టి కుండను తీసుకోవాలండి. నేను ఎవ్రీ ఇయర్ ఇదే యూజ్ చేస్తాను. ఆ కుండని ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాను. చక్కగా కుండను శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత ఆ కుండకు చుట్టూ కూడా పసుపు రాసుకోవాలండి. పైన చుట్టుపక్కలంతా కూడా మనం దానిపైన ఏర్పాటు చేసేటటువంటి మూతకు కూడా చక్కగా పసుపు రాసేసి ఆ తర్వాత బొట్లతో అలంకరించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ శ్రీం అనే అక్షరాన్ని కంపల్సరీగా రాయాలండి. మామూలుగా చాలామంది ఇయర్ బడ్స్ అలా యూజ్ చేస్తారు, అవి యూజ్ చేయకూడదండి. ఎందుకంటే ఇయర్ బడ్స్ ఎలా అంటే అవి మన కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి దాంట్లో కెమికల్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు. సో మనకి ఈ ఉంగరపు వేలు ఏదైతే ఉంటుందో ఆ వేలితో చక్కగా కుంకుమలో మంచి గంధము, సువాసన ఇచ్చేటటువంటి గంధాన్ని, గంగాజలం ఉంటే గంగాజలం, లేదంటే రోజ్ వాటర్ని యాడ్ చేసేసుకొని ఇలా తడిపేసుకొని శ్రీం అనే అక్షరాన్ని కుండ నిండుగా రాసుకోవాలి. చిన్నగా రాయకండి, అంటే చూడ్డానికి బాగుంటుందని చెప్పేసి కాకుండా ఇలా కుండ నిండుగా రాసేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత వెండి ప్లేట్ కానీ ఇత్తడి కానీ రాగి ప్లేట్ తీసేసుకొని అది కూడా శుభ్రం చేసుకొని దానికి కూడా ఇలా గంధము, పసుపు, కుంకుమతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత మనం ఈ అక్షయ పాత్రను పచ్చని ఆకులలో పెట్టాలి కనుక ఇలా ఆకులను తెచ్చేసుకొని వాటిని కూడా శుభ్రం చేసుకొని బొట్లతో అలంకరించేసుకొని ఇలా చుట్టూ ఏర్పాటు చేసుకోండి. ఆ తర్వాత మనం అక్షయ పాత్రను ఎక్కడైతే పెట్టాలనుకుంటామో అక్కడ ముందుగా అయితే అక్షింతలు, పసుపు, కుంకుమ, కొంచెం జవ్వాది పౌడర్ మీకు ఇంట్లో ఉంటే వేసుకోండి, లేదంటే అది స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత దానిపైన అక్షయ పాత్రను ఉంచేసి 5 సార్లు, అంటే మనకి ఈ చిన్న కుండ కదా మనం తీసుకుంది, లేదంటే గుప్పిళ్ళతో వేసేసుకోవచ్చు. 5 సార్లు రాళ్ళ ఉప్పండి. అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రాళ్ళ ఉప్పును వేసేసి ఆ తర్వాత దాంట్లో అక్షింతలు, పసుపు, కుంకుమ, పచ్చ కర్పూరం కంపల్సరీగా వేయాలి. ఆ తర్వాత ఒక పువ్వును ఉంచేసి అమ్మవారికి ఇష్టమైన కలర్ రెడ్ కలర్ కనుక రెడ్ కలర్ క్లాత్ని ఇలా పెట్టేయండి. ఆ తర్వాత దాంట్లో మనం ఎప్పుడు వృద్ధిగా ఉండాలని ఏ వస్తువులను కోరుకుంటామండి? డబ్బులు, బంగారం. అందుకని ఎంత తోస్తే అంత డబ్బులు వేసేసి ఆ తర్వాత ఏదైనా గోల్డ్ చైన్, చిన్న రింగు అదేది పెట్టుకోకుండా చక్కగా రాగి నాణ్యాలు అవి వేసేసి అమ్మవారిని పూజించుకుంటూ ఓం లక్ష్మీదేవి నమః అనుకుంటూ గంధము, అక్షింతలు, పసుపు, కుంకుమ, పూలు అవన్నీ వేసేసి మనం దీనిపైన ఉంచడానికి ఒక మూతను ఏర్పాటు చేసుకున్నాం కదండి, అది కూడా మట్టిదే ఉండాలి. అది కూడా పాతదైనా పర్వాలేదండి, అంటే మనకు పూజలకు ఉపయోగించేటటువంటి పాత్రలనే ఇక్కడ యూజ్ చేయాలి. దాన్ని ఇలా ఉంచేసి దానిపైన కూడా పసుపు, కుంకుమ పెట్టేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి పూలు, రెడ్ పూలు కనుక ఇలా రెడ్ పూలతో అలంకరించేసుకొని
ఈ పాత్రను మనం పూజ గదిలో అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలండి. ఆ తర్వాత మీరు అక్షయ తృతీయ రోజున చక్కగా దీపము ధూపము వేసేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి పరమాన్నం నైవేద్యంగా ఉంచేసి ఇక్కడ అక్షయ పాత్ర ముందు మనం ఫస్ట్ ఏంటంటే మనం ఫుడ్ కదండి, అలా అని బియ్యము పప్పు గింజలు అలాంటివి కూడా గిన్నెలు నిండుగా అమ్మవారి ముందు ఉంచేసి ఇంకా పూజ చేసేసుకోవడమే. ఇదండి అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రను ఎలా ఉంచుకోవాలనే వీడియో. మీకైతే వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.